ఇటు ప్రజలను పరిపాలించాలి, ప్రజల కష్టాలను చూడాలి. ఇది మా యొక్క క్యాబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రుల పనిచేస్తున్నారు. మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జికి పోయే బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది? ఏదో బ్రిడ్జ్ స్తంభం వంగిపోవడం ఉన్నదా ఎక్కడన్నా? ఇది పిల్లల పరిష్కారం అయ్యే కథ ప్రాజెక్ట్ అన్నా? ఏం మజాకా ఏంది ఇదంతా? ఇవన్ పైసా, ఎవన్ లెక్క, ఎవన్ జాగీరు, ఎవన్ జాగీరు? ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టిన ఏదన్నా ఊసిపోయాడు, స్తంభాలు ఊసినట్టు కనబడ్డది? ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డది ఎడన్నా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, పొన్నులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం. అన్ని కూడా చెక్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీది కూడా వీళ్ళు మాట్లాడతారు. మీరు ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి హరీష్ రావుకు ఉందా? మీరు మనుషులేనా అసలు? మీద నోరా లేకపోతే ఇంకేదన్నా? అది నోరా మోర్యా? నోరు అయితేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు, మోరు అయితేనేమో మురికి ముచ్చట్లేనా మీకు? మీరా 2 లక్షల రైతు రుణమాఫీ 25 రోజులు అయ్యింది. మీరు ₹1,00,000 4 ఏళ్ళు టైం తీసుకున్నారు, 4 కిస్తీలు. 1,00,000 మాఫీ కాలేదు, మళ్ళీ ₹1,00,000 మిత్తి అయింది. ఈడనేమో ఇక్కడ మాకేమైనా ఖజానా ఉంచిపోయినారు మీరు? పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఇక్కడ. మీరు ఖజానా ఇచ్చినారా మీరు మాకు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమో ఇక్కడ పెద్ద 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 గుంతలు తవ్విపోయారు ఇక్కడ మీరు. మా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇదేం పంచాయతీ రా నాయన? ఈ 6 లక్షల పంచాయతీ ఏంటి? ఇప్పుడు ఈ 6 లక్షలు ఎట్లా? ఈ 6 లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దందా చేస్తాం, ఒక బిజినెస్ చేస్తాం. బిజినెస్ ఒక ₹1,00,000 పెట్టి మీరు కూడా ఆలోచన చేయండి. జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. ఒక ₹1,00,000 పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకోసం చేస్తాము? ₹1,00,000 మీద ఒక 10,000 అన్న 20,000 లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి. ₹1,00,000 మిత్తి కట్టుకోవాలి. బిజినెస్ తెచ్చింది, మిగతాది పిల్లలు నడుపుకోవాలి. ఇది కదా సిస్టమ్. ఎవరన్నా అడిగితే చెప్తావు నువ్వు. ఛాయ్ అమ్ముకునే మన తమ్ముడు రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి తమ్ముడు అడిగినా చెప్తాడు, ఏమైనా నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్పంటే, అరటిపళ్ళ దుకాణం నేను 50,000 మిత్తి తెచ్చుకున్నా సార్, ఇంట్రెస్ట్ పోగా ఇంట్రెస్ట్ కట్టేస్తా, మళ్ళీ అసలు ఇంత కడతా, మళ్ళా ఇంత పిల్లలకి ఇంత తీసుకోపోతా అని మన మన రోడ్డు మీద మనం టీ స్టాల్స్ ఆడేయడం మనం అడిగితే చెప్తారు ఎవరైనా. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు, మా గవర్నమెంట్ అడుగుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి, మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు. నువ్వు 6 లక్షలు అప్పు తెచ్చినావు, ఓకే. ఈ 6 లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు? జవాబు చెప్తావా? 6 లక్షల మిత్తి జవాబు చెప్తావా? ఈ దమ్ముందా? ఈ స్ట్రాటజీ నీ దగ్గర ఉందా? అప్పు చేసేటప్పుడు ఏ తెలివితోటి నువ్వు 6 లక్షలు అప్పు చేసినావు? ఈ 6 లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కడతా అని నువ్వు తెచ్చినావు, దాని యొక్క అసలు ఎంత కడతా అని తెచ్చినావు. మరి ఇప్పుడు ఇల్లు గడవాలి కదా. అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు, మేము తెలంగాణ ప్రజల కోసము. ఇప్పుడు నా భార్య ఉన్నదప్ప, నా భార్యనే ఉన్నది. నేను రోజు ₹10,000 అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా. నా పెళ్ళాన్ని చీరిప్పిస్తా, నా పెళ్ళాన్ని బువ్వ పెడతా, మంచిగా చూసుకుంటా నా పెళ్ళాన్ని.
ఒక రోజు అవుతుంది, ఒక రోజు అడగదు, రెండో రోజు అడగదు, నెల అడగదు, 3 లక్షలు అప్పు అవుతుంది అన్న. చిన్న అప్పులోడు వస్తాడు. అప్పటిదాకా నా పెళ్ళానికి తెలియదు. ఏంది అప్పులోడు వచ్చినాడు, వాడు 3 లక్షలు అంటున్నాడు. ఏం చేసినావు 3 లక్షలు అంటే, రోజు నీకు చీర ఇప్పించినా, అవి ఇప్పించినా, ఇవి ఇప్పించినా, నీ బువ్వ పెట్టిన అప్పుతోటే పైసలని నేను అంట. నా పెళ్ళామంటది, నీకు ఇవి ఓడదమ్మన్నాడు, ఇవన్నీ అప్పు తెచ్చి నన్ను కూడా చీర కొనియమన్నాడు, బువ్వ పెట్టమన్నాడు. ఉన్నదో గంజో దాకా బతుకుతుంటే కాదు, ఈ అప్పులతో మరి ఈ పంచాయతీ ఆడగొడగొడతావు ఇప్పుడు ఇదంతా. ప్రజలు అడిగినారు, అప్పు తీసుకొచ్చి మాకు అన్నం పెట్టు, మాకు అనలే కదా. నీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిమ్మెదారిగా నా భార్యను ఏమంటది, నువ్వు బిజినెస్ చెయ్యి, దాని మీద ఆమ్దాన్ని పెట్టి నన్ను నడుపు, నా పిల్లలను నడుపు అంటది. కానీ నువ్వు అప్పులపాయ నువ్వు రేసుకొని నన్ను అనదు కదా. ప్రజలు కూడా అంతే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు. నీ బిడ్డలను అప్పులపాలు చేసి, నీ బిడ్డలంటే కేటీఆర్ కాదు, ముఖ్యమంత్రి కుర్చీకి బిడ్డలు అంటున్నాను. కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఖాందాన్ అంతా సేఫ్, నో ప్రాబ్లం. వాళ్ళకి అప్పులు లేవు, సప్పులు లేవు, సీలకు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండనో బిండనో యానోదర్ వాళ్ళు సెటిల్ అయిపోతారు, నో ప్రాబ్లం వాళ్ళకు. మన 4 కోట్ల చిల్లర ఎంత ఇప్పుడు అన్న, 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్, మేము తెలంగాణ ప్రజల కోసం అప్పు చేసినాం అంటున్నాడు. తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కథ, నా పిల్లల కథ చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా అంతే అంటారు. నువ్వు ముఖ్యమంత్రిని చేసినావు, అప్పుడు నువ్వు ఆందాని మీద మమ్మల్ని నడుపు.